స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము మానక పొగడబడుతున్న దేవుడు నీవే ప్రభువా. యావత్ ప్రపంచ మానవాళి పాపముల కొరకు శాపముల కొరకు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చావు. అలా స్తోత్రం తండ్రి. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నావు. 3.5 సంవత్సరాలు మానవులకు బోధించావు. ఎంతమంది అర్థం చేసుకొని ఉన్నారు, ఎంతమంది అర్థం చేసుకోలేదు ప్రభు. అర్థం చేసుకోలేని వారందరికీ అర్థమయ్యే విధంగా నువ్వు సాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి. ప్రతి మానవ హృదయంలో గలిబిలి చేస్తున్న సాతాను క్రియలను అగ్నిగుణంలో కాల్చివేసి పరిపూర్ణ మారుమనసు రక్షణ దయచేయి తండ్రి. బాప్తీసం తీసుకోలేని వారందరికీ బాప్తీసం తీసుకునే విధంగా నువ్వు సాయం చేస్తావు నమ్ముచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపను బట్టి 4వ వచనం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు. కీర్తన భాగం 3వ అధ్యాయము 4వ వచనంలో ఏమని ఉన్నదంటే, దావీదు రాసిన కీర్తన భాగం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు. ఎలుగెత్తి ప్రతి మానవుడు ఎలుగెత్తి ప్రార్థించాలి. ఎలుగెత్తి దేవుని మాటలు చెప్పాలి. వెలుగెత్తి ఆయన వెలుగులో ఆయన మనలను వెలుగులో ఉంచినప్పుడు వెలుగు మాటలు మనం ముందుకు తీసుకుపోవాలి. యెహోవా మాటలు, దేవుడు సృష్టించిన సృష్టికర్త మాటలు మనము వెలుగులో ధ్యానం చేయాలి. వెలుగులో ఉన్నాము, చీకట్లో ఉన్నవారం కాదు మనము. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు. ఎవరికి మొరపెడతానో మనం? సృష్టించిన సృష్టికర్తకు మొరపెడతాను. మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించడా దేవుడు? ఆలకించే దేవుడు. మొర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కడుంది? ఆకాశం. ఆయన పరిశుద్ధ స్థలము. అక్కడ పాపులు ఎప్పటికీ పరిశుద్ధ స్థలంలో చేరరు. పరిశుద్ధ పర్వతం మీద ఉండి ఆయన పరిశుద్ధ స్థలం అట. అది పరిశుద్ధ పర్వతం అట, పరిశుద్ధమైన ఆకాశం. అక్కడ ఒక్క పాపి కూడా, పాపం చేసిన వ్యక్తి అక్కడికి రావడానికి వీలు లేదని చెప్తాడు. దేవుని నమ్మి పాపాన్ని విడిచిపెడితే మీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మెస్సయ్య వారు. ఎవరను? పక్షవాయును. అయితే ఇక్కడ ఏమని మాట్లాడుతాడు? ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు, సృష్టించిన సృష్టికర్తకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి జవాబు ఇచ్చి ఉన్నాడు. ప్రతి మానవుడు ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ఆయన జవాబు ఇచ్చే దేవుడు. ఏక మనసుతో ప్రార్థన చేయాలి. మనస్కులారా నాకు దూరంగా ఉన్నారు, 2 మనసులు కలిగి ప్రార్థన చేయకుడి. ఎలుగెత్తి ప్రార్థించాడు, మొరపెట్టాడు దావీదే కాదు, మనం కూడా ఈరోజు ఆయనకే మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలి? దేవునికి, సృష్టించిన సృష్టికర్తకే మొరపెట్టాలి. కానీ నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఇవన్నీ మానవుడు ఏర్పాటు చేసుకున్నాయి. కానీ మానవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏది సంత పనులు, ఈ లోక సంబంధమైన పనులు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన క్రియలు జరిగిస్తూ మళ్ళీ నేను దేవుని క్రియలు జరిగిస్తున్నానని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. దేవుని క్రియలు కాదు జరిగేది. దేవుని క్రియలు ఎలా జరగాలి? దేవుడు ముందుండాలి, మనం తెరమరుగై ఉండాలి. దేవుడు ముందుండాలి, దేవుని క్రియలు
ముందుండాలి. మన క్రియలు కానీ, మన ఆలోచనలు కానీ అన్నీ వెనుకుండాలి దేవుని వెనకాల. ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టికర్త కదా. సృష్టికర్త మాటలు ముందుండాలి కానీ మనుషుల మాటలు ముందుంటాయి, కల్పనా కథలు ముందుంటాయి. కల్పనా కథలు చెప్పు కాలము వచ్చి ఉన్నది అని అన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. కల్పించిన మాటలకు లోబడతాను మానవులు. కల్పించిన బైబిల్లో ఉన్న మాటలకు లోబడతలేరు. ఇప్పుడు ప్రతి మానవుడు చదవచ్చిన వాడు బైబిల్ ఒక్కటికి 4 సార్లు చదవాలి. పదానికి పదం విడదీసి ఎలుగెత్తి ప్రార్థన చేశాడట, మొరపెట్టిండట దావీదు. మరి దావీదు కంటే గొప్పవాళ్ళం మనం ఇప్పుడు? ఏ బోధకుడైనా దావీదు కంటే గొప్ప సేవకుడు ఉన్నాడా? దావీదునే నా ఇల్లంతటికి నా హృదయానుసారుడు, మోషేకు నా ఇల్లంతటికి నమ్మకస్తుడని మోషేకు పేరు పెట్టాడు. దావీదు నా హృదయానుసారుడు అని దావీదుకు సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. సృష్టించిన సృష్టికర్త అలా సాక్ష్యం ఇచ్చాడు. మరి ఇప్పుడు మనకు సాక్ష్యం ఉందా దేవుని దగ్గర? చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది. చనిపోయిన తర్వాత ఏ బోధలు చేశారు, ఇక్కడ పరలోక రాజ్య వారసులుగా చేస్తున్నామా, లేకపోతే ఈ లోక సంబంధమైన రాజ్య వారసులుగా చేస్తున్నామా? ఆయన దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని చెప్పి మనలను అధ్యక్షులుగా పరిశుద్ధాత్మ ద్వారా అధ్యక్షులుగా నియమిస్తే మనం ఏం చేస్తాను? మన స్వార్థంతో బోధిస్తున్నాము. స్వార్థము ఎప్పుడు తీసుకపోదు పరలోక రాజ్యం. స్వార్థప్రియులు అని అన్నాడు. అందుకే ఇది స్వార్థప్రియులు, డబ్బు ఆశిస్తారు, ధనము ఆశిస్తారు. ఈ లోక సంబంధంగా భూమి మీద ఆశించిన వాటికి భూ సంబంధుడు, పరలోక సంబంధ బోధలు చేస్తే పర సంబంధుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుని కృప దేవుడి తోడై ఉండను గాక. ఆమేన్.